హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నియర్ అరౌండ్. ఈరోజు వీడియో వచ్చేసి 13 డాట్స్ ముగ్గండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్తే ఈరోజు ముగ్గు వచ్చేసి 13 డాట్స్ అండి. 1 వచ్చేంత వరకు సింపుల్ చిన్న ముగ్గు అండి. ఇలా ఫ్లవర్ అండి, మధ్యలో ఉన్న 5 డాట్స్తో. తర్వాత ఇక్కడ నుండి ఒక లైన్ ఇలా 4 లైన్స్ తీసుకుంటే ఇక్కడ ఒక చిన్న ఇలా లీవ్స్ లాగా వస్తాయి కదండి. లీవ్స్ లాగా తీసుకుంటే తర్వాత ఇక్కడ ఒక లీఫ్ అండి. పువ్వు వస్తుంది కదండి. సేమ్ ఇలాగనే చుక్కలు మాత్రం చాలా నీట్గా ఈక్వల్ స్పేస్తో పెట్టుకుంటే చాలా బాగా వస్తుందండి. నా ఏమో ఈక్వల్ స్పేస్తో పెట్టుకోలేదండి. ఇక్కడ డాట్ ఉంటే ఇక్కడికే వచ్చేసింది నా పువ్వు అన్నట్టు సైజు. అందుకే డాట్స్ ఈక్వల్ స్పేస్తో పెట్టుకోండి. చూడడానికి అండ్ వేయడానికి రెండు ఈజీగానే ఉంటుంది. ఇక్కడ ఒక ఫ్లవర్ లాగా గీస్తే ఇక్కడ ఒక ఫ్లవర్ వస్తుందండి. తర్వాత మీకు ఏ డిజైన్లో ఏ షేప్లో కావాలంటే అలా గీసుకోండి. నేనైతే ఇలాగ ఇక్కడ అలాగే గీసానని సేమ్ ఇక్కడ కూడా అలాగే గీసాను. మీకు ఏ షేప్లో ఇలా కావాలంటే అలా గీసుకోవచ్చు. 4 డాట్స్తో గీసి ఇక్కడ ఉంది కదండి లైన్, ఇలా తీసుకెళ్ళి ఈ డాట్ కలిపేసేయండి. అండి ఇక్కడ ఉంది కదా, ఇలా తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న డాట్కి కలిపేసేయండి. ఇక్కడ ఉంది కదండి, నాకంతా క్రాస్గా కనబడుతుందండి. మీకు ఎలా కనబడుతుందో తెలియదు. నాకైతే మొత్తం క్రాస్గా కనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఇలా క్రాస్గా పెట్టేశాను కదండి. ఫోన్ గీయడం చాలా ఇబ్బందిగా ఉంది. తర్వాత ఇంకొక లైన్ గీసుకోండి. ఇలాగా వచ్చేసి దీన్ని కలిపేసి ఇక్కడ ఒక లీఫ్ గీసేయండి మంచిగా. ఇలా వచ్చేసి ఇక్కడ ఒక లీఫ్ గీసేయండి. ఇది కూడా మీకు ఎలా కావాలంటే అలా గీసుకోవచ్చు. ఇలానే గీయాలని రూల్ ఏం లేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. కాకపోతే 4 డాట్స్తో మాత్రమే గీయాలండి. ఇక్కడ నుండి ఇలా ఇక్కడ గీసేసి దీని నుండి ఇలా, అంతే అండి. ఇది వచ్చేసి ఇదేనండి, దీన్ని కలుపుకొని ఇలా గీయడం అంతే. ఇక్కడ నేను అందుకే డాట్స్ కరెక్ట్గా పెట్టుకోండి. డాట్స్ మాత్రం ఈక్వల్ స్పేస్లో లేకపోతే ఇలాగే గీయడానికి అండ్ చూడడానికి రెండు బాగోదండి. మనం నీళ్ళపైన వేసేటప్పుడైనా కొంచెం డాట్స్ మాత్రం ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోండి. ఇలా అంతే. ఇలాగా మీకు ఎలా కావాలంటే కలర్స్ వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.